వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు భూలోకంలో దర్శనమిస్తారని భక్తులు భావిస్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్లో ఎలాంటి సందడి ఉందో మా ప్రతినిధి మధుకర్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఏకాదశి సందర్భంగా వైష్ణవ దేవాలయాలన్నీ జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ఉన్నాం. అయితే ఉదయం నుంచి దాదాపు పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వచ్చి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ముక్కోటి ఏకాదశి ప్రాశస్తానికి చాలా ఆదరణ ఉందని చెప్పొచ్చు. పురాణాల ప్రకారం ఈరోజు సాక్షాత్తు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి భక్తులను భూలోకంలో దర్శనమిస్తారని ఒక నమ్మకం ఉంది. ఇంతే కాకుండా ఈరోజు మహాభారతంలో అనంతరం కూడా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పిన సందర్భం కూడా ప్రస్తావిస్తుంటారు. ప్రధానంగా మనం చూడవచ్చు ఇక్కడ దాదాపు ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్ కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వైకుంఠ ద్వార నుంచి వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి. అయితే ముక్కోటి ఏకాదశి సంవత్సరంలో 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి చాలా ప్రధానమైంది. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి మనకు ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ముక్కోటి ఏకాదశి ప్రాశస్తం అలాగే ఎలా ఉంటుంది, అరేంజ్మెంట్స్ ఎలా అయినా తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. ముక్కోటి ఏకాదశి ప్రాశస్తం ఏంటి, అసలు పాటించాల్సిన నియమాలు ఎలా ఉంటాయి? జయ శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంత రైతుడైన కలియుగ వెంకటేశ్వర దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్కెట్ రోడ్లో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని గత 300 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి కార్యక్రమం అత్యంత ప్రాశస్తంగా జరుగుతుంది. ఇట్టి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని నిన్న ఆదివారం రోజున స్వామివారికి బలపంచాభిషేకము మరియు లక్ష పుష్పార్చన జరిగింది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవ మరియు స్వామివారి అభిషేకం తర్వాత ఉదయం 3 గంటల నుంచి స్వామివారి ఉత్తరద్వార దర్శనము జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి పుష్యశుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగాను మరియు ముక్కోటి ఏకాదశిగాను ఉత్తరైక ఏకాదశిగాను పిలవడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా వైకుంఠంలో దర్శించుకోవడం జరుగుతుంది. మర అనే రాక్షసుని సంహారం తర్వాత స్వామివారు సేద తీసుకున్న సమయంలో వైకుంఠ ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు స్వామివారిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటుంది. ఎవరైతే ఈ ఉదయాత్ పూర్వము అనగా సూర్యోదయం కాకముందు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం గుండా దర్శనం చేసుకుంటారో వారికి పూర్వ జన్మ మరీ జన్మ ఉండదని చెప్పడం జరుగుతుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు మర అనే రాక్షసుని సంహారం చేయడం జరుగుతుంది. ఈ మర అనే రాక్షసుడు, అయ్యా మరి నాకు ఈరోజు స్థానం ఎక్కడ అనగా అన్నంలో బియ్యం సంబంధించిన అన్నంలో నువ్వు ఉందువుగాక అని చెప్పి స్వామివారు సెలవేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ వైకుంఠ ఏకాదశి రోజు అన్నాన్ని సేవిస్తారో వారికి రాక్షస లక్షణాలు వస్తాయని చెప్పబడుతుంది. కనుక ఈ వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ ఒక పొద్దు నిలారం గాని ఒక పొద్దు గాని ఉండడం జరుగుతుంది. మంది భక్తులు ఉన్నారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున దర్శనాలు జరుగుతున్న క్రమంలో భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలా ఉంది దర్శనం, ఎలా ఉంది, ఎక్కడ దర్శనం? చాలా బాగా జరిగిందండి. పొద్దున్నే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఇలా మేము వెంకటేశ్వర స్వామి ఆలయంకి వస్తుంటాము. ఈ రోజు కూడా చాలా పొద్దున్నే వచ్చి లైన్లో నిలబడ్డాము. భక్తులందరూ కూడా చాలా మంది ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ రోజు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం నిజంగా మా అదృష్టం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజు స్వామివారి దర్శనం చేసుకుంటే కూడా అంటే ముక్కోటి ఏకాదశి రోజు ఈ వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టం అని చెప్తుంటారు. అలాగే అందరితో పాటు ప్రతి సంవత్సరం వచ్చి ఇలాగే దర్శనం చేసుకుంటాం. స్వామివారి దర్శనం జరగడం మా మహాభాగ్యం. అలాగే అందరూ కూడా బాగుండాలని కోరుకోవడం జరిగిందండి. మొత్తంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాలన్నీ కిటకిటలాడుతున్న సందర్భం. ఇప్పటి వరకు ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఉపవాసం అనేది ప్రధానమైంది. ఉత్తర ద్వార దర్శనం కూడా చాలా ప్రధానమైంది. సాక్షాత్తు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తానని ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు చాలా ప్రాశస్తంగా భావిస్తుంటారు. ఇది మొత్తానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, ప్రైమ్ న్యూస్, కరీంనగర్.